ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు రాత్రికాల సమయంలో మరి చక్కనటువంటి విశ్రాంతిని అనుగ్రహించి మనకి వేకువజామున లేపి మరి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను కుటుంబపు ప్రార్థన ద్వారాగా దేవాతి దేవుడు మరి మనకు సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి సమయంలో కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని ఈ ఉదయకాల సమయంలో మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం, వాక్యాన్ని నేర్చుకుందాం. కనుక వాక్యంలోనికి మనం అందరం ప్రవేశపెట్టబోయే ముందు ప్రార్థన ద్వారాగా నీటి పరిచరణను ఎదుర్కొందాం. ఓకేనా మోషబాబు? మోషబాబు ప్రార్థనతో నీటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు సొంత తండ్రి. ఈ ఉదయకాల సమయం వేగురు మీ తండ్రి, మీ సన్నిధి భాగ్యం మా కొడుకు మీకు వేలాది వందల స్థుతులు సొంత తండ్రి. ఇది తండ్రి ఉదయకాల సమయం తండ్రి కొలసి రాసిన పత్రిక తండ్రి 2వ అధ్యాయం చట్టచంగా మాకు సమృద్ధిమని తిరిగి ప్రసహించండి. ఇది తండ్రి ఉదయకాల సమయం మా స్థానిక సంఘాలకు జ్ఞాపకం చేసుకుని చున్నాం తండ్రి. ఓజూరు భవిష్యత్ స్థానిక సంఘం దీని సాయంత్రం ఖర్చు కానీ మీ వాక్యాన్ని పోసిన బియ్యాలు రాదు కానీ దీని సాయంత్రం ఖర్చు కాపాడుతుంది. ఈ చిన్న తప్పు పరవశాన్ని వేడుకుంది ప్రార్థన యేసుక్రీస్తునామములో అడిగిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థనతో నామానికి వేళ తెచ్చుకున్నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వేగురుమతి నీ పాసలు కురిసి నీకు ఎంత ఉన్నది తండ్రి. రాత్రికి ఈ ఉదయకాల సమయంలో తండ్రి సన్నిధి భాగం నీకు ఎంత ఉన్నది తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి కొలసలు రాసిన పత్రిక తండ్రి 2వ అధ్యాయం చదువుకుంటున్నారు తండ్రి. 2వ అధ్యాయంలో సందర్భాలు ఉదయకాలు తెచ్చుకుని చేయండి తండ్రి. దయచేసి బిడ్డలందరూ ఇష్టాలు కాడిన వారికి దయచేయండి తండ్రి. మీరు ప్రేమించే సాని సంఘం దీవించండి తండ్రి. వదులు వయసులకి సంఘం దీవించండి తండ్రి. సంఘ కాపని దీవించండి తండ్రి. బోసుని బియ్యాలు కుటుంబం కూడా ఆదరించండి తండ్రి. 2 సంఘాలు సేవ దీవించండి తండ్రి. నూతనంగా తరచుగా మీ సేవకులను దీవించండి తండ్రి. ఈ శిల్ప మీరు ఎక్కడ తెచ్చుకుంటారు నీ ప్రార్థన యేసుక్రీస్తు నడుతున్న ప్రార్థన. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రార్థించిన 20 బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలని, సంఘ బిడ్డలను, విశ్వాసులను, పరిశుద్ధులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ప్రభా మీ పట్ల భయభక్తులు కలిగి మీ చిత్తానుసారంగా నడుచుకోగలిగే భాగ్యాన్ని దయచేయండి. గత వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన వారానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను మీకు కృతజ్ఞతలు. ఈ వారం అంతా మీ కృప, మీ కాపుదల మీ బిడ్డలకి నైనా వారు చేస్తున్నటువంటి పనుల్లోనూ, వారు చేస్తున్నటువంటి ప్రయాణాల్లోనూ, పరిచర్యలోనూ మీ తోడును, మీ యొక్క సహాయాన్ని అందించి మరి నాయన ఈ దినంలో కూడా ముందుకు నడిపించబోచున్నందుకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ తండ్రి మరి నీ పిల్లలు అయినటువంటి మా అందరికీ ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో ఈ నాయన తండ్రి కొలసీ పత్రిక 2వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా సహాయం గురించి నాయన మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ తండ్రి యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిదైనా ఉదయకాల సమయంలో దేవత దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను నేటి కుటుంబ ప్రార్థన ద్వారా అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నేటి సమయంలో కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మరి ఉదయకాల సమయంలో బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని యొక్క ఆలోచనలోనికి, ఉద్దేశాల్లోనికి మనందరం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఈ కొలసీలకు రాసినటువంటి పత్రిక ద్వారాగా దేవుడు ఏ సందేశాన్ని మనకు వినిపించాలనుకుంటున్నాడు, నేర్పించాలనుకుంటున్నాడని జాగ్రత్త మనం మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఓకేనా? ఇప్పుడు పౌలు గారు ఈ పత్రికని వ్రాయడంలో గల ఉద్దేశము నిన్నటి కాల సమయంలో మొదటి అధ్యాయం ద్వారాగా మనం విన్నాం, నేర్చుకున్నాం. కనుక ఈ సమయంలో కూడా 2వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయ సందేశం ఏంటని జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఆలోచన చేయగలిగినట్లయితే ఈ కొలసీ సంఘానికి ఈ పత్రికను రాస్తుంది ఎవరు?
పౌలు గారు ఎక్కడి నుంచి రాస్తున్నారు ఆయన? చెరసాలలో నుంచి. ఏ చెరసాలలో ఉన్నారు ఆయన? వెరీ గుడ్. ఓకే, ఇది బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ కొలసీ సంఘాన్ని ఎవరు కట్టారు, ఎవరు స్థాపించారు? ఎఫెఫ్రా అనేటువంటి ఒక ఆయన. ఇది బాగా జ్ఞాపకం పెట్టారు. కొలసీ పత్రిక అనగానే ఎఫెఫ్రా అనేటువంటి ఆయన తన సొంత గ్రామం అయినటువంటి కొలసీ ప్రాంతంలో మరి ఈ సంఘాన్ని పౌలు గారి ద్వారాగా వాక్యాన్ని విని ఆ కుటుంబముగా మరి అక్కడ ఈ సంఘాన్ని స్థాపించడము, అక్కడ స్థాపించినటువంటి ఆ సంఘానికి ఎఫెఫ్రాను బట్టి ఎఫెఫ్రాను బట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ తెలుసుకుని ఆ సంఘానికి ఈ పత్రిక రాయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఈ పత్రిక ఎందుకు రాశారు అని పౌలు గారుని మనం ఆలోచనలోనికి వెళ్ళగలిగితే, కొలసీ సంఘానికి ఈ 2వ అధ్యాయం ఎందుకు రాయవలసి వచ్చిందని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే, సంఘంలో అక్కడ తప్పుడు బోధలు అనేటువంటివి జరుగుతున్నాయి. వెరీ గుడ్. సంఘంలో అక్కడ తప్పుడు బోధలు అనేటువంటివి ఏం చేస్తే ప్రవేశపెట్టబడ్డాయి. అక్కడ ఏంటంటే ఎలాంటి తప్పుడు బోధన అంటే మానవ సాంప్రదాయాలు. మొదటిగా ఏంటనైనా మానవ సాంప్రదాయాలు, అలాగే ధర్మశాస్త్రము, అలాగే తత్వశాస్త్రము, అలాగే దూతల ఆరాధన వంటి బోధలు అక్కడ ప్రకటించబడి ప్రజలను ఎక్కడ తీసుకుని వెళ్తున్నాయంటే తప్పుదారిలోనికి తీసుకుని వెళ్తున్నాయి. కనుక మానవ సాంప్రదాయాలు, అలాగే ధర్మశాస్త్రము, తత్వశాస్త్రము, దూతల ఆరాధన, వీటన్నిటి వెనకాల ఎవరు ఉన్నారు? వీటన్నిటి వెనకాల దేవుని చిత్తం ఏమై ఉన్నదని పౌలు గారు ఈ 2వ అధ్యాయాన్ని వ్రాయడానికి ప్రారంభించారనమాట. అందుకని పౌలు గారు విశ్వాసుల్ని హెచ్చరిస్తూ క్రీస్తులోనే సర్వసంపూర్ణత ఉన్నది, దేవత్వము, దేవుడి యొక్క గొప్పతనము క్రీస్తులోనే ఉన్నది, ఆయన ఎంతటి వాడు, ఎంత గొప్పవాడు అంటే ఆయన సమస్తానికి శిరస్సుగా ఉన్నాడని పౌలు గారు మరి ఈ పత్రికను 2వ అధ్యాయం రాయడం జరిగింది. ఇక ఈ 2వ అధ్యాయ సారాంశం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు మరి 1 నుంచి 6 వచనాలు మనకి ఏమని సెలవిస్తాయని అంటే, ప్రేమలో ఏకత్వాన్ని కోరుకుంటున్నాడు ఆయన. దేంట్లో ఏకత్వాన్ని కోరుకుంటున్నాడు ఆయన? ప్రేమలో. అక్కడ మనకి ఫిలిప్పీ పత్రికలో దేంట్లో ఐక్యత కలిగి ఉండాలని వాళ్ళందరినీ అన్నాడు? మీరందరూ కూడా సువార్త ప్రకటించడంలో మీరు ఐకమత్యం కలిగి మీరు ముందుకు నడవాలని అక్కడ ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరించాడు. ఇక్కడ కూడా ఆయన ఆటోమేటిక్గా ఏమంటున్నాడంటే మీరందరూ కూడా ఏకత్వంలోనికి రావాలి. అవును, సంఘం అనేటువంటిది ఏకత్వంలోనికి ఉంటేనే దేనినైనా సరే ఎదుర్కోవడానికి అవకాశం ఉండదు. ఒక మంచి కార్యం చేయాలన్నా సంఘం అంతా ఐక్యత కలిగి ఉండాలి. యూనిటీ అనేటువంటిది సంఘానికి చాలా అవసరం. వెరీ గుడ్, ఇంపార్టెంట్. ఎందుకనంటే సంఘము అని అనగానే మనం ఏమనుకున్నాం? అనేక కుటుంబాల సమూహమే సంఘము. సంఘము అనగానే సమస్యల పుట్ట అని మనం గత కాలంలో విన్నాం. కనుక ఒక్కొక్క సమస్యని పౌలు గారు ఎలా పరిష్కరిస్తున్నారని జాగ్రత్తగా చూసినప్పుడు వీళ్ళని ప్రేమలో ఏకత్వాన్ని పొందమంటున్నాడు. ప్రేమలో ఏకత్వాన్ని ఎలా పొందగలము? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు ప్రేమలో ఏకమై ఉన్నారు. తండ్రి, నీవును నేనును ఏకమై ఉండులాగున వీరును కూడా ఏకమై ఉండవాలని వీరు కొరకు నేను ప్రార్థిస్తున్నాను పౌలు గారు, అది యేసుక్రీస్తుల వారు మాట్లాడారు. కనుక ఇప్పుడు పౌలు గారు ఈ 2వ అధ్యాయంలో ఏమని కోరుతున్నారంటే, మొదటి 6 వచనాల్లో విశ్వాసులు ఏకత్వం కలిగి ఉండాలని మాట్లాడుతూ పౌలు గారు విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ వారు ప్రేమలో ఏకమై ఉండాలి. అలాగే నిజమైన జ్ఞానం యేసుక్రీస్తుల వారిలోనే ఉందని ఈ 2వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఓకేనా మోషబాబు? ఇది 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనకి ఈ రీతిగా సెలవిస్తున్నాయి. ఇక 6 నుంచి 2 వచనాలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తుల వారిలో ఎలా నడవాలో పౌలు గారు వాళ్ళకి ఉపదేశిస్తున్నారు. మీరు క్రీస్తును స్వీకరించినట్లుగానే ఆయనలో జీవించాలి. ఎవరిలో జీవించాలట? క్రీస్తులో నడవాలి, క్రీస్తులో జీవించాలి. ఏమండి, ఎలా జీవించాలి, ఎలా నడవాలంటే ఆయనలో వేరు కట్టబడాలి. ఆ వేరులను బట్టి చెట్టు కాపుదలు ఉంటుంది, దానికి భద్రత ఉంటుంది. ఎక్కడైనా అంటే వేర్లను బట్టే. చిన్న గాలి వేసినా పెద్ద గాలి వేసినా తట్టుకోవాలంటే దాని వేర్లు లోతుగా ఉండాలి. కొన్ని మొక్కలకి వేర్లు లోతుగా ఉండవు. అంటే ఆ మొక్కకి ఆ విధానమే ఉన్నది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం అనమాట. అలాగే ఇప్పుడు మనం క్రీస్తులో ఏం చేయాలన్నాడు? వేరు పారాలి. ఏం చేయాలట మోషబాబు? క్రీస్తులో వేరు కట్టబడి ఏమండి స్థిరంగా ఉండాలి, అలాగే కృతజ్ఞతతో జీవించాలని పౌలు గారు ఈ 2వ అధ్యాయంలో 2వ భాగంలో మాట్లాడుతున్నారు. ఆయన
ఇక మూడవ భాగాన్ని మనం చూసినప్పుడు 8-15 వచనాల్లో ఏమండి తప్పుడు బోధలపై హెచ్చరిక చేస్తున్నాడు. ఎన్ని వచనం నుంచి 8-15 వచనం నుంచి తప్పుడు బోధలపై మరి హెచ్చరిక చేస్తున్నట్లుగా, అలాగే మానవ తత్వాలు, రెండవది సాంప్రదాయాలు మోసం చేయవచ్చు కానీ క్రీస్తు దేవుని సంపూర్ణతయై ఉన్నాడని, క్రీస్తు ద్వారాగానే పాప క్షమాపణ కలుగుతుందని, సిలువ ద్వారాగానే శత్రువులపై విజయం కలుగుతుందని ఈ 2వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎన్ని వచనం నుంచి 8వ వచనం నుంచి 15 వచనాల వరకు. ఇక 4వ భాగాన్ని, ఈ 2వ అధ్యాయంలో 4వ భాగాన్ని చూసినప్పుడు 16-17 వచనాలు ఒకే ఒక లెటర్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ధర్మశాస్త్రం గురించి చెబుతున్నాడు అనమాట. ధర్మశాస్త్రం గురించి ఏమనంటే, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పండుగలు కానీ, అమావాస్య దినాలు కానీ, విశ్రాంతి దినాలు కానీ, వీటి విషయమై మిమ్మల్ని ఎవడో కూడా తీర్పు తీర్చుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమండి, ఇది ఎవరు కూడా మీకు తీర్పు తీర్చని అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా ఉండాలంటే తప్పుడు బోధల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని వారిని మరి ధర్మశాస్త్రపూర్వకంగా హెచ్చరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక 18 నుంచి చివరిగా ఎన్ని వచనం, చివరి వచనం ఇది 23 వచనం. ఇక 18-23 వచనాల వరకు మానవ నియమాలు ప్రమాదం అని ఆయన బోధిస్తున్నాడు. ఏ నియమాలు? మానవ సాంప్రదాయాలు, మానవుని యొక్క నియమాలు అన్నీ కూడా ప్రమాదము. ఏమండి, వీళ్ళు ఏంటంటే దూతల ఆరాధన, కఠినమైనటువంటి నియమాలు, ఇవి శరీరాన్ని నియంత్రించగలవేమో కానీ హృదయాన్ని ఏం చేయలేవు, నియంత్రించలేవు. శరీరాన్ని నియంత్రిస్తే కఠినమైనటువంటి నియమాలు, అలాగే కొన్ని సాంప్రదాయాలు, దూతల ఆరాధన, ఇవన్నీ శరీరాన్ని ఆపరేట్ చేయగలవేమో కానీ హృదయాన్ని, ఆత్మను ఇవి ఏం చేయలేవు, నియంత్రించలేవని పౌలు గారు మరి వీళ్ళకి మాటల ద్వారా సెలవిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఇంకా ముగింపులోనికి వచ్చేసరికి, అధ్యాయం ముగింపులోనికి రాబోయేసరికి మనకి క్రీస్తే జ్ఞానానికి మూలమని ఈ 2వ అధ్యాయము సెలవిస్తుంది. దేనికి మూలం? యేసుక్రీస్తులో మోషబాబు జ్ఞానానికి మూలము. అలాగే తప్పుడు బోధల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలని ఈ 2వ అధ్యాయం ఆయన హెచ్చరిస్తున్నాడు. ముగింపుగా ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛారాధనలోనికి రావాలని పౌలు చెబుతున్నాడు. ఎందుకనంటే క్రీస్తులోనే సంపూర్ణత ఉందని మరి ఈ అధ్యాయాన్ని ముగించినట్లుగా, ఈ అధ్యాయాన్ని క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి బోధిస్తున్నట్లుగా, క్రీస్తులోనే సర్వ సంపూర్ణ ఉన్నదని పౌలు గారు ఈ పత్రికని లేదా ఈ 2వ అధ్యాయాన్ని ముగించినట్లుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం త్వరగా చదువుకుంటూ నేటి పరిచర్యను ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? రైట్. 2వ అధ్యాయం మొదటి వచనం. మీ కొరకును లవోదియా వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఈయన ఏం చేస్తున్నాడట? తెలియని వ్యక్తుల కొరకు పోరాడుతున్నాడట పౌలు గారు. ఎవరిని బట్టి? ఒకే ఒక ఆయన్ని బట్టి, ఎపఫ్రాని బట్టి ఆ కొలసీలో ఉన్నటువంటి వారి పక్షాన్ని ఇతను పోరాడుతున్నాడు అన్నట్టు. ఏంటి ఎందుగా పోరాటము? అక్కడ ఎవరో తెలియని వ్యక్తులు, లేదా ఆ ప్రాంత వాసులు లోక జ్ఞానాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని తప్పు ద్రోవ పట్టిస్తున్నారు. ఇంకా మీ నిమిత్తము నేను పోరాడుతున్నాను అని అంటున్నాడు. అవును, క్రైస్తవుని యొక్క పోరాటం ఏంటంటే ఇతరుల కొరకు, ఇతరుల క్షేమం కొరకు, ఇతరులు దేవుడు నియమించినటువంటి ఆజ్ఞల్లోనూ నిబంధనలోనూ ఉన్నారా లేదని చూసుకుని వారిని సరైన ద్రోవలో పెట్టడానికి పోరాట పడుతున్నాడంట పౌలు గారు. మనవారు కూడా పోరాటాలు చేశారు. మన భారతదేశం కోసం ఎన్ని పోరాటాలు జరిగినాయో తెలుసా మోషబాబు? ఎంతమంది మరణించారో తెలుసా పోరాటాల్లో? ఎందుకనంటే ఈరోజు మనం ఇలా సస్యశ్యామలంగా ఉండడానికి మన భారతదేశంలో మహనీయులు ఎంతోమంది పోరాట పడితే ఈరోజు మనం స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం. ఈరోజు అందరూ అన్ని కులాల వారు తారతమ్యం లేకుండా జీవించగలుగుతున్నారేంటి తెలుసా? పోరాటం అంత గొప్పది. కనుక ఇప్పుడు ఈ పౌలు గారు ఎప్పుడు చేశారట ఈ పోరాటము? క్రీస్తు శకం ప్రారంభంలో 100 సంవత్సరాలకు ముందులోనే ఆయన పోరాటం చేశాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు అవుతుంది. మన వాళ్ళు భారతీయులు కూడా గట్టిగా పోటీ పడి ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడి ఉండాలి? గట్టిగా 1000 లేదా 1500 సంవత్సరాలు. అంతకు ముందు నుంచి కూడా ఈ పోరాటం అనేటువంటిది
దైవ గ్రంథంలో మనుషుల పక్షాన పోరాటం ఎలా జరుగుతుందంటే ఒకే ఒక ఆయన గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు, ఆయన నీతిమంతుడు, నిందారహితుడు, ఆయన యందు ఏ పాపం లేదు, ఆయన అన్నిటినీ సృష్టించాడు, అందరి కొరకు మరణించాడు, మనిషిని మరణించిన తర్వాత మరొక జీవితం ఉందని చెప్పడానికి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రయాసపడుతున్నారు. అదే సమయంలో మనుషులకు మరణించిన తర్వాత మరొక బ్రతుకు లేదు, ఈ లోకం వరకే మన బ్రతుకని సాంప్రదాయాలు, లోకంలో ఉన్నటువంటి తత్వజ్ఞానులు, లోకంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధించినటువంటి వ్యక్తులు ఇలాంటి తప్పుడు అభిప్రాయాన్ని చెప్పి కొలసీలో ఉన్నటువంటి ఆ ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మరి తప్పు ద్రోవలో నడిపించేటువంటి విధానంలో పౌలు గారు ఏం చేస్తానంటే, నేను మీ కొరకు పోరాడుచున్నాను అంటే, పోరాటం చూసారా, చాలా ఇంపార్టెంట్ పోరాటం. కనుక ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం కూడా ఏం చేయాలంటే, క్రీస్తు పక్షాన్ని ఏం చేయాలి, పిలిపి పత్రిక మనకి ఏం నేర్పించింది, ఆయన పక్షాన మనం శ్రమ పడాలి, ఆయన పక్షాన మనం పోరాడాలి. ఇవి మనకి అనుగ్రహింపబడినవి. ఆస్తులు, అంతస్తులు, అందము, ఐశ్వర్యము, సౌందర్యము అనుగ్రహింపబడుతూ వీటిని మించి మనకు అనుగ్రహింపబడింది ఏంటంటే, క్రీస్తు సువార్తను ప్రకటించడానికి మనము పోరాటపడాలి, ప్రయాసపడాలి, శ్రమ పడాలి. ఓకేనా. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారట, మీ కొరకును ఎవరట, మీ కొరకును లవోదియా వారి కొరకును. లవోదియా గారి కొరకు అంటే, లవోదియా అదొక సంఘము. ఎక్కడుంది అది, ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువు నాన్న, తీసుకో కదా, చదువు ఒకసారి. 3వ అధ్యాయం 14వ వచనం. లవోదియాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. ఎక్కడుందట ఇది, లవోదియా సంఘం అని అంటే ప్రకటన గ్రంథం అని అనగానే, ప్రకటన గ్రంథంలో మరి స్మరణలో ఉన్నటువంటి సంఘము, అలాగే కొన్ని సంఘాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంటాయి. ఆ సంఘంలో ఒక సంఘం ఏ సంఘం అంటే లవోదియా సంఘము. ఇప్పుడు కొలసీ సంఘాన్ని లవోదియా సంఘం కొరకు ఏం చేస్తున్నాడంటే పౌలు గారు పోరాడుతూ మాట్లాడుతూ ఏమన్నాడు. ఇప్పుడు 2వ వచనాన్ని చదువుదాం. 2వ వచనాన్ని మనం మొదటి వచనం చదువుకున్నాం కదా. మీ కొరకును లవోదియా వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలనని వారందరి కొరకు నేను ఏం చేస్తున్నాడు అంటున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడట. అవును, ఎందుకనంటే వాళ్ళందరినీ ఎలాగైనా సరే ఆ తప్పుడు బోధల నుంచి రక్షించాలని అంటే వీళ్ళందరూ కూడా ప్రేమ యందు అతకబడాలి, అందరూ కలిసి ఒక దారి మీదకి రావాలి. తప్పుడు బోధను ఒకరు అంగీకరించారనుకోండి, మిగతా వాళ్ళు ఏం చేస్తారు, తిరస్కరిస్తారు. ఇదేంటి నేను అంగీకరించినందున ఇతడేమో తిరస్కరిస్తున్నాడు, నా మాట అంటే పడదు అని అనుకుంటాడు. నా మాట నీ మాట పడకపోవడం కాదు, సువార్త మనందరికీ ప్రకటింపబడుతున్నప్పుడు అది మనకి ఆ సువార్త ప్రకటన మనకి అది సంతృప్తిగా ఉందా లేకపోతే వికటంగా ఉందా. విన్న సువార్త మనకు ఆ ప్రకటన ఎలా ఉండాలంటే ఆరోగ్యదాయకంగా ఉండాలి. ఒక ఇంజెక్షన్ కానీ, ఒక ట్యాబ్లెట్ కానీ, ఒక మెడిసిన్ కానీ వాడుతున్నప్పుడు అది వికటించిందని అది ప్రమాదకరము. తప్పుడు బోధ కూడా వీళ్ళని ఏం చేస్తుంది, వికటించే ప్రమాదం ఉంది. అందుకనే వీళ్ళకి ఆ సువార్త ప్రకటింపబడేటట్టుగా ఉందా లేకపోతే వికటింపబడేటట్టుగా ఉందని పౌలు గారు చెబుతూ వీళ్ళందరూ ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి తర్వాత ఇది తప్పు అని చెప్పినప్పుడు సంఘం అందరూ దాన్ని ఖండిస్తే అవతలవాడు ఏం చేస్తాడు, ఉండగలడా, రాగలడా, పారిపోతాడు ప్రియులారా. కనుక అదే అంటున్నాడు పౌలు గారు, వారు ప్రేమ యందు సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగి ఉన్న దేవుని మర్మమైన క్రీస్తును సంపూర్ణముగా తెలుసుకున్న వారే తమ హృదయములో ఆదరణ పొందవలనని వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నానని అంటున్నాడు పౌలు గారు. ఎవరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడట, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడట. కనుక ఈ వచనాలను బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే వారు ప్రేమలో అతకబడాలి. ప్రేమలో అతకబడడం అంటే ఒకసారి మనకి రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో సహోదర ప్రేమ విషయములు అంటే వీళ్ళందరూ ఎలా ఉండాలంటే అనురాగము కలిగి ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి. కనుక వీళ్ళందరూ ప్రేమలో అతకబడాలి. సంఘంలో ప్రేమలో అతకబడుతున్నప్పుడు సమస్యలు అనేటువంటివి ఏం చేస్తాయి, పరిష్కరించబడతాయి. అలా సమస్యలు పరిష్కరించబడాలని మరి పౌలు గారు వారు ప్రేమ యందు అతకబడాలంటున్నాడు. ఎందుకే పౌలు గారు దేన్ని విశ్వాసుల్ని ఉండమంటున్నాడని జాగ్రత్తగా ఒక మంచి మాటను మనం చూడగలిగితే,
పౌలు గారు ఐశ్వర్యంగా దేవుని యొక్క క్రీస్తు మర్మమైనటువంటి యేసుక్రీస్తుల వారిని తెలుసుకోవాలని పౌలు గారు మాట్లాడుతున్నారు కదా. ఒకసారి చదువుదాం చూడండి. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే. సకల ఐశ్వర్యము అంటే పౌలు గారు ఐశ్వర్యం అని దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన సకల ఐశ్వర్యం అని అంటున్నాడు. అంటే పౌలు గారు ఏ ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడని మనం చూసినప్పుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 14 వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఎవరు ధన్యుడట జైతిల్లి? జ్ఞానమును సంపాదించిన. అంటే క్రీస్తు సకల ఐశ్వర్యం అని అంటున్నాడంటే ఆ ఐశ్వర్యం ఏంటనంటే జ్ఞానము. ఈ జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆ రోజు కొలసీ పత్రిక ద్వారాగా పౌలు గారు వారిని హెచ్చరిస్తూ నిజమైనటువంటి సకల ఐశ్వర్యం ఏంటో చెబుతున్నాడు. ఆ ఐశ్వర్యాన్ని గురించి పౌలు గారి మాటలోనికి వెళ్ళి మనం బైబిల్ ప్రశ్నిస్తే ఆ ఐశ్వర్యం ఏదో కాదు నాయన, జ్ఞానము అని బైబిల్ మనకి బోధిస్తుంది. చదువుదాం చూడండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు. పరిశుద్ధ గ్రంథమునందు జ్ఞానమునకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. లోక జ్ఞానం అనుకోండి, ఈ 60 లేదా 70 లేదా 80 సంవత్సరాల వరకే పరిమితము లోక జ్ఞానము. కానీ దైవ జ్ఞానము ఈ లోకములోని మనిషికి ఉపయోగపడుతుంది. 60-70 సంవత్సరాలతో పాటు తండ్రితో యుగయుగాలు ఉండేటువంటి పరలోకములో కూడా ఈ జ్ఞానము ఉపయోగపడుతుంది. మానవాళ్ళందరూ కూడా ఎక్కడ జ్ఞానం తాగిపోతున్నారంటే ఈ 60 లేదా 70 లేదా 80 సంవత్సరాలకి భూ సంబంధమైనటువంటి జ్ఞానం మీద వారు ఆధారపడుతున్నారు. కానీ పౌలు గారు సకల ఐశ్వర్యం అని అంటున్నారని అంటే అది ఇహలోకములోను పరలోకంలోనూ కూడా ఉపయోగపడేటట్టుగా ఉంటుందని పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు సకల ఐశ్వర్యం అనగానే అర్థం ఏంటి మోషబాబు? జ్ఞానం అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఇదే 8వ అధ్యాయము 10వ వచనము 19వ వచనం చదువుదాం. ఇదే 8వ అధ్యాయము ఒకసారి 10వ వచనం చదువుదాం. చదువునని ఉంది అక్కడ తీసా. 8వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించిడి, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఏటట? మేలిమి బంగారమును ఆశింపక నా ఉపదేశాన్ని ఏం చేయాలంట మోషబాబు? ఏం చేయాలట? మేలిమి బంగారమును ఆశింపక తెలివినందుడి. ఏమంటే వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించండి. అంటే వెండి కంటే గొప్పదా ఉపదేశము? అవును. ఉపదేశం దేని గురించి తెలియజేస్తుంది? లోకములోను మనుషులు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో అది ఉపదేశం ద్వారాగానే బయటపడుతుంది. వెండికి ఆశపడకూడదు. వెండి ఎంతవరకు ఉంటుంది? ఈ భూమి ఉన్నంత వరకే, ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నంత వరకే. కానీ ఉపదేశము జ్ఞానము నువ్వు మరణించిన తర్వాత కూడా నీతో పాటు వస్తుంది. అది అంటున్నాడు పౌలు గారు. చదువునన్న 10వ వచనం మరొకసారి మోషబాబు. 10వ వచనం. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారమును ఆశింపక తెలివినొందండి. ఎందుకనంటే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేమి కూడా దానితో పనికిరావు. కనుక 19వ వచనాన్ని కూడా చూద్దాం. చూడండి, ఇది అధ్యాయం 19వ వచనం చదువునాను ఒకసారి. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము ఎలాంటిదట? మంచిది. మేలిమి బంగారం ఎక్కడ దాకానంటే ఈ లోకం దాకానే. కనుక యేసుక్రీస్తుల వారిలో ఈ సకల ఐశ్వర్యం ఉంది, ఈ జ్ఞానం అంతా ఉన్నది. కనుక ఆయన గురించి పౌలు గారు చక్కగా పరిచయం చేస్తూ ఆయన గురించి చక్కగా పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం కూడా చదువు చూడండి. తీనని మోషో తీయాలి బైబిల్, లేకపోతే కొరడ వస్తుంది. పక్కన పెడతాను ఇక్కడి నుంచి. 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. చూడండి, అక్కడ ఏమని రాయబడింది?
అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఏమండి జ్ఞానాన్ని తెలివిని సంపాదించడం అవి గొప్పగా చెబుతున్నాడు. అవి ఎక్కడ ఉన్నవి? అవి మానవ మెదడుకు దేవుడు ఇవ్వలేదు. ఆ మానవ మెదడుకి ఇవ్వనిది దేవుడు ఎక్కడ పెట్టాడు, ఎక్కడ ఇచ్చాడంటే సంఘంలో ఉంది. ఒక్కసారి మీరు సంఘానికి వచ్చి చూడండి, సంఘంలో ఉండి వినండి, అప్పుడు మీరు ప్రశ్నించండి. బయట ఉండి మాట్లాడడం కాదు. క్రీస్తు జ్ఞానము ఈ లోకాల్ని, ఈ ప్రపంచాలని తలదన్నే భవిష్యత్తు జ్ఞానాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. మనుషులు ఎక్కడ దాకానంటే ఈ భూమి మీద వరకే వారి జ్ఞానంతో ఆగిపోయారు. కనుక జ్ఞానాన్ని సంపాదించాలి, తెలివి సంపాదించాలి, దాని కొరకు ప్రయాసపడమని ఇదిగో బైబిల్ గ్రంథం మనకి చక్కటి రీతిలో బోధిస్తుంది. కనుక ఈ మాటను బట్టి మనం అన్నీ కూడా ఆలోచించేస్తున్నప్పుడు జ్ఞానం అనగానే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. సకల ఐశ్వర్యము క్రీస్తులోనే ఉందని ఈ భాగాలను బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే ఫిలిప్పీ పత్రిక ఒకసారి 3వ అధ్యాయము 7వ వచనం చదువుని చూడండి. అంటే ఈ జ్ఞానాన్ని మానవాళ్ళందరూ సంపాదించుకోవడానికి పౌలు గారు ఏం చేశాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఈ జ్ఞానాన్ని పౌలు భక్తుడు ఎలా సంపాదించుకున్నాడో ఆయన మాట్లాడుతూ ఒకసారి 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువునా? 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నాకు ఏవేవి లాభకరములై ఉన్నావో వాటిని అన్నిటినీ క్రీస్తు నిమిత్తం ఈయన ఏం చేశాడట? నష్టంగా ఎంచుకున్నాడు. కారణం ఏంటి? నిజమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. ఏమంటే పౌలు ఏమైనా అమాయకుడా? పౌలు ఏమైనా చిన్నవాడా అని అనుకుంటే కాదు. పెద్ద సిరిగల సంపన్నుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఈ సమస్తానికి మూలమైనటువంటి ఆయన్ని కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు సమస్తానికి మూలమైనటువంటి ఆయన దగ్గర మనం వెళ్ళామనుకో, మనకు ఉన్నవన్నీ చాలా చిన్నవిగా కనబడతాయి. కానీ ఈ మనుషులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈ 60-70 సంవత్సరాలకు కావలసినటువంటి ధనాన్ని సంపాదించుకుని ఇదే లోకము, ఇదే జ్ఞానం అని అనుకుంటున్నారు. కానీ పౌలు అంటున్నాడో ఆయన ఏమైనా తక్కువవాడా? ఆయన ధర్మశాస్త్రంలో పండితుడైన పరిసయులు, గొప్ప పరిసయుడు, హెబ్రీలుడు, ఇశ్రాయేలుడు, ఇన్ని రకాల అధికారాలు, హక్కులు కలిగి మానవ జ్ఞానాన్ని అంతటిని పక్కన పెట్టి ఎవరి జ్ఞానం కొరకు ఆయన ఇష్టపడుతున్నాడు? క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఆ మాట స్పష్టంగా చెప్పాడు పౌలు గారు. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం ఆయన ఎలా ఎంచుకున్నాడట? నష్టంగా ఎంచేసుకున్నాడు. ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తము నేను సమస్తాన్ని ఎలా ఎంచుకున్నానంటే నష్టంగా ఏం చేసుకున్నాను అన్నాడు. ఇంకా కింద అన్నాడు చూడండి, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై. మనం ఇందాక అక్కడ ఏం చూస్తాం? సామెతల గ్రంథంలో తెలివిని, జ్ఞానము వెండి కంటే గొప్పదని, బంగారం కంటే గొప్పదని మనం అనుకున్నాం కదా. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? వెండిని బంగారాన్ని దాటేసి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఎవరిలో ఉందంటే ఇప్పుడు క్రీస్తులో ఉన్నదే. ఆ క్రీస్తులో ఆయన జ్ఞానం ఎలాగున్నదో పౌలు గారు తన పత్రికల ద్వారా ఆయా సంఘాలకి వివరించుకుంటూ వచ్చాడు. ఆయా సంఘాలను దర్శిస్తే, ఒక్కసారి పౌలు గారు కట్టిన సంఘాలను దర్శిస్తే ఆ దుర్బోధకులకు ఎవరికైనా సరే మారు మనసు వచ్చి పౌలు గారిని అనుసరించేస్తారు. కానీ ఆ దుర్బోధకులు, తప్పుడు బోధకులు పౌలు గారి దగ్గరికి ముఖాముఖిగా రాకుండా పక్క నుంచి ఆయన ఏం చేస్తున్నారు? తప్పుడు బోధల్ని విసురుతున్నారు. ఎవరైనా సరే సత్యాన్ని ద్వేషించేవారు ముఖాముఖిగా పోరాడాలి. అందుకనే పౌలు ఎక్కడైనా సరే ఎఫెసీ పట్టణంలో కానివ్వండి, కొరింథీ పట్టణంలో కానివ్వండి, అందరినీ ముఖాముఖిగా మాట్లాడాడు ఆయన. ముఖాముఖిగా మాట్లాడినప్పుడు అవతల వాడు ఎవరైనా సరే పౌలు గారి యొక్క జ్ఞానంలోనికి, క్రీస్తు యొక్క జ్ఞానంలోనికి వచ్చేవలసింది. అరియోపగు అనేటువంటి పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడాడు. ఎవరు? పౌలు గారు. జ్ఞానానికి మూలం గ్రీసు దేశస్తులు అందరూ కూడా పౌలు గారి వైపు తిరుగుతారు. అగ్రిప్పరాజు అన్నాడు, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేస్తున్నామని. పక్కన తప్పుడు బోధలుగా కనబడతాయి. వాస్తవానికి వ్యతిరేకంగా ముఖాముఖిగా వచ్చినప్పుడు పౌలు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఓకేనా? ఇలా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏం చేశాడట పౌలు?
యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి వలన గాక క్రీస్తు యేసునందలి విశ్వాసం వలన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలవబడనని ఆయన మరణ విషయంలో సమాధాన అనుభవం గలవాడనే ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తము ఏమంటే సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఏం చేస్తున్నాడట? సమస్తాన్ని మోసేబాబు నష్టపరుచుకుంటున్నాడు. సమస్తాన్ని నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. కనుక జ్ఞానము ఎంత గొప్పదంటే క్రీస్తు సకలైశ్వర్యం ఎంత గొప్పదని పౌలు గారు మరి ఆనాడు ఉన్నటువంటి కొలసి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ ఆయన చెబుతున్నటువంటి వర్తమానం. ఇప్పుడు 3వ వచనం చదువుదాం చూడండి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నాయట? యేసుక్రీస్తుల వారి దగ్గరే ఉన్నవి. ఈరోజు మనిషికి జ్ఞానం కావాలన్నా, బుద్ధి కావాలన్నా, సకల సిరి సంపదలు కావాలన్నా క్రీస్తులోనే ఉన్నవి. ఆయనను బట్టే ఈ ప్రపంచాలు కలిగినవి. ఆయనను బట్టే ఏం కలిగింది? ప్రపంచంలో ఉన్నటువంటి సిరులు సంపదలు. సిరులు సంపదలకి ప్రయాసపడుతున్నారే కానీ క్రీస్తు కొరకు ఈరోజు ప్రయాసపడట్లేదు. అసలు క్రీస్తుని కనుగొంటే ఆ సిరులు సంపదలు నీకు ఎంతవరకు ఏమండి, ఆ సిరులు సంపదలు నీకు ఎంతవరకు క్షేమకరమో, ఎంతవరకు మేలుకరమో నీకు అర్థమవుతుంది. కానీ ఈ సిరులు సంపదలోనే ఉండిపోయారు. కానీ సిరులకి సంపదలకి శిరస్సుగా ఉన్నాడైనా ప్రభు అని యేసు క్రీస్తుల వారు. అదే అంటాడు కదా, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఎవరైనా ఉన్నాయట మోషేబాబు? క్రీస్తునందే గుప్తములైన. ఒకసారి సామెతల గ్రంథం 2వ అధ్యాయానికి వెళ్దాం. ఈ సందర్భాన్ని బట్టి సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. తీసారా జయతల్లి? నువ్వు చూడు, నేను చదువుతున్నాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. తీసారా? వేలు పెట్టి గురి పెట్టి ఆ మాటల వైపు మీరు చూడాలి. మీ హృదయం అనేటువంటి పలక మీద ఈ మాటలు వ్రాయబడాలి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవి నొగ్గి హృదయపూర్వకంగా వివేచనకై అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనం వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటి ఎట్టుతో నీవు గ్రహించదు, దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించెను. దేవుని గూర్చినటువంటి జ్ఞానము యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. తెలివియు వివేకమును ఆయన నోట నుంచి వచ్చును. కనుక దేవునిలోనే విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నది. దేవుని దగ్గర నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆ జ్ఞానాన్ని అంతటిని తెలుసుకున్నారు, ఆయన విన్నారు, నేర్చుకున్నారు. తండ్రి, నీ యొద్ద నేను ఏ సంగతులు వింటున్నా ఆ సంగతులన్నీ నేను లోకానికి చెప్పేదని అంటున్నాడు పౌలు గారు. సువార్తలు మనం చదివినప్పుడు ఈ సందర్భాలన్నీ మీతో మాట్లాడుతూ ఉంటుంటాయి. కనుక ఈ సందర్భాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, బుద్ధి జ్ఞానము సర్వము సంపదలు సిరులు క్రీస్తు ప్రభుల వారి అందే గుప్తములై ఉన్నవి. ఈరోజు మానవాళికి ఏమి కావాలన్నా ఎక్కడికి రావాలి? ఈరోజు డిమార్ట్కి వెళ్తే మనకు మానవాళికి కావాల్సిన అన్నటువంటి సరుకులన్నీ వచ్చేస్తున్నాయి. ఈరోజు ఆత్మీయంగా మానవాళ్ళందరూ బ్రతకాలంటే డిమార్ట్ ఏంటి? సంఘము. ఈరోజు సంఘములో మనకి దొరకనిదంటూ ఏదీ లేదు. కుటుంబంలో దొరకనివి బోల్డ్ అని ఉంటాయి, కానీ సంఘములో దొరకనిదంటూ ఏదీ లేదు. అన్ని సంఘంలో పెట్టాడు. అందుకనే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు క్రీస్తులోనగా సంఘములోనే వాటిని అన్నిటినీ ఉన్నవి. ఇప్పుడు సంఘంలో త్రవ్వకాలు ప్రారంభించాలి. ఎవడ ఎంత జ్ఞానం కావాలో తవ్వుకుంటే తవ్వుకున్నంత వాడికి బోల్డంత జ్ఞానం. అయితే ఈ జ్ఞానాన్ని బట్టి ప్రేమను మనం జోడి చేసుకుని చక్కగా పరిచర్య చేయాలని దేవుడు మన పట్ల ఆశిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక వీళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఎలా ఉన్నారంటే, దేవుని యొక్క మాటలతో మరి ముందుకు వెళ్ళాలని పౌలు గారు జ్ఞానం అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని చక్కగా ఆయన ప్రకటన చేస్తున్నారు. ముగించేసుకుందాం చివరిగా. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కటి మాటల చేత మిమ్మను మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలే మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను. వీళ్ళ విశ్వాసంలో ఎలా ఉన్నారట? స్థిరత్వాన్ని కలిగి ఉన్నారు. ప్రేమలో
ఐక్యత కలిగి కూడా ఉండమంటున్నాడు. ప్రేమలో ఐక్యత కనబడుతుంది. అలాగే విశ్వాసంలో కూడా ఎలా కనబడుతున్నారు వీళ్ళు? స్థిరులుగా, నిలకడగా కనబడుతున్నారు. వీటన్నిటిని బట్టి పౌలు గారు ప్రార్థన చేశారు. వీటన్నిటిని బట్టి ఏమండి ఆనందిస్తున్నారు. వీటన్నిటిని బట్టి ఆయన పోరాట పడుతున్నట్లుగా, ఆయన శ్రమ పడుతున్నట్లుగా మనకి మొదటి 5 వచనాలు మనకు సెలవిస్తుంది. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారై ఇంటి వలె కట్టబడుచున్నారు. తర్వాత మీరు నేర్చుకున్న ప్రకారంగా 7వ వచనం చదువునన్న. ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. మనం ఎవరి యందుండి నడుచుకోవాలట? యేసుక్రీస్తు వారి యందుండి నడుచుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి యందు ఏం చేయాలి? విస్తరించాలి. మనకి కూడా అది మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయంలో మనకి రాయబడుతుంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి ఎలాగూ చేయట ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని చిత్తమని మనకి ఈ కృతజ్ఞత విషయమై తెలియబడుతూ ఉన్నది. ఇప్పుడు 8వ వచనం చదువుదాం. ఇప్పుడు అంటున్నాడు, ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారమును అనగా ఇహలోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమని జాగ్రత్తగా ఉండండి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వసంపూర్ణతే శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయనే సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉంటే ఇప్పుడు ప్రధానుల ద్వారాగా అధికారుల ద్వారాగానే కదా మానవాళికి ఈ లోకంలో జ్ఞానం వచ్చింది. మనుషుల జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రధానుల ద్వారా అధికారులు కదా. మీరు బుక్స్ స్టడీస్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చినాయి? గవర్నమెంట్ నుంచే వచ్చినాయి. మరి గవర్నమెంట్కి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? ఈ గవర్నమెంట్ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరంటే మనుషులు ఎవరంటే అధికారులు ఎవరంటే ప్రధానులు. ఇప్పుడు ఈ ప్రధానులకి అధికారులకి యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నారట? శిరస్సుగా ఉన్నాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది వారికి కూడా జ్ఞానము? యేసుక్రీస్తుల వారి నుంచే వచ్చింది. అయితే ఈ వచ్చినటువంటి జ్ఞానాన్ని దయ్యము దుష్టుడు ఏం చేశాడంటే వాడికి అనుకూలంగా మార్చుకుని తప్పుడు సిద్ధాంతాలుగా చేసి మానవుల్ని తప్పుడు త్రోవలో నడిపించి వీడు ఆనందపడుతున్నాడు. కొంతమంది సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు? ఎదుటివారిని చూసి సైకలాజికల్గా, మానసికంగా ఎదుటివారిని బట్టి ఆనందపడుతూ ఉంటుంటారు. వాడు పడిపోతే, వాడు ఇబ్బంది పడుతుంటే, వాడు బాధపడుతుంటే దాటిని చూసి మనిషి ఏం చేస్తాడో ఆనందిస్తాడు. అలాగే శిరస్సుగా ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ క్రీస్తు దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఈ జ్ఞానం ఏమైపోయిందనంటే మానవాళ్ళందరూ కూడా తమకిష్టానుసారంగా ఏం చేశారు? మోసేబాబు మార్చేసుకున్నారు. ఇంకా కింద ఏమన్నాడో చూడండి, 13వ వచనం. ఆయనతో కూడా మరియు అపరాధముల చేతను శరీరమందు సున్నతి పొందిండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలను వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిరువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఏం చేశాడంటే ఆయన తుడిచివేసేసానని వ్రాయబడింది. 16వ వచనం చదువుదాం చూడండి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఏం చేయదంటున్నాడు ఆయన? ఇవ్వకండి. ఇవ్వకుండా ఉండాలంటే మొదట మీకు ఈ జ్ఞానము అనుగ్రహింపబడాలి. మొదట ఈ జ్ఞానం మీకు రావాలంటే మీరు ప్రేమయందు అతుకుబడి ఉండాలి. మీరు ప్రేమయందు అతుకుబడి ఉండాలంటే క్రీస్తు యొక్క సకల ఐశ్వర్యము ఎలా ఉన్నదో ఎక్కడున్నదో మీకు తెలియదు. అంటే మొదటిగా సంఘములో ఉన్నటువంటి వారికి క్రీస్తు జ్ఞానం అర్థమవుతే బయట ఉన్నటువంటి వాడు ఎన్ని మాటలు చెప్పినా ఈ చెవంట అంటాడో ఈ చెవంట వదిలేస్తాడు. ఇప్పుడు జ్ఞానం గురించి తెలలేనటువంటి వాడు ఏం చేస్తాడు? జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడట. జ్ఞానం ఉన్నవాడు బైబిల్లో పౌలు గారు ఏది చెప్తే అదే వింటారు. ఆ రోజు కొలసి సంఘానికి పౌలు గారు ఏ మాటలు అయితే రాశారో ఆ మాటలే విన్నారా వాళ్ళు. ఇక రెండో మాట వినకుండా ఉన్నారు కనుక ఆ రోజు తప్పుడు వ్యక్తుల్ని సంఘం నుంచి, వారి ప్రమాదం నుంచి వారు కాపాడబడ్డారు, రక్షింపబడ్డారు. కనుక ఈ మాటను బట్టి ఏమంటున్నాడు ఆయన? కాబట్టి అన్నపాన విషయంలోనైనా మీకు తీర్పు తీర్చే ఎవరికనే అవకాశం మీకుడి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇవన్నీ ఏంటి? ఛాయలు. ఇవన్నీ నిజ స్వరూపం ఎవరిలో ఉందంటున్నాడు అంటే క్రీస్తులో ఉందంటున్నాడు. 17వ వచనం.
అతి వినాశక్తుడనే దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సును వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడను మీ బహుమానమును అపహరింపగనీయుకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ళు చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదే దేవుని వలన కలుగు వృద్ధుల నుండి అభివృద్ధి పొందుచున్నది. అంటే క్రీస్తు జ్ఞానము దేవునిలో ఉంది, దేవుని జ్ఞానం క్రీస్తులో ఉంది. ఇప్పుడు ఆ క్రీస్తు జ్ఞానాన్ని సంఘంలో పెట్టాడు. ఈ సంఘానికి వచ్చి వింటే ఏమండి అందరూ కూడా ఏం చేయబడతారంటే దీనిని బట్టి ప్రేరేపింపబడతారని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక చివరిగా మీరు క్రీస్తు కూడా ఏమంటే లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారై లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుడి చేత నశించిపోవును. అటువి స్వేచ్ఛారాశన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను, జ్ఞాన రూపకమైన వాటి అని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయబడినవి కావు అని పౌలు గారు స్పష్టంగా తెలియజేసేసారు. స్వేచ్ఛారాధన, ఇష్టారాధన. కానీ దేవుడు ఏ ఆరాధన పెట్టాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటే వీళ్ళందరూ స్వేచ్ఛారాధన, ఇష్టారాధనలోనికి వెళ్ళిపోయి మానవులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశాలుగా బోధించి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. మానవ పద్ధతులు ఏంటి? లోక జ్ఞానం ఏదైతే నేర్పిందో అది మానవ పద్ధతి. ఇప్పుడు ఆ మానవ పద్ధతి నుంచి బయటికి రావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు అనమాట. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నీళ్ళ అందే కానీ దేనినైనను విగ్రహమునైనను మీరు వాటికి మొక్కకూడదు, వాటికి సాగిలి పడకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నేనే అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం చేయాలి? మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశాలను బోధిస్తున్నటువంటి వారందరికీ బుద్ధి చెప్పి సకల ఐశ్వర్యం క్రీస్తులో ఉందనేదని మనం ప్రకటించాలి. ఒకసారి చివరిగా మనము కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం ఏమని రాయబడింది? కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నువ్వు సామెతల గ్రంథం 14:12 తీయజేయగడు. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ఏనా? యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించాలి అని అంటే ఏం చేయాలి? ఏమండి, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని యొక్క జ్ఞానం ఎంత ఉన్నతమైనటువంటిదో మనకి తెలియాలంటే బైబిల్ని బట్టి మనం చెప్పాలి. కానీ లోకంలో ఉన్నటువంటి మనుషుల పద్ధతులను బట్టి, మనుషుల ఆచారాలను బట్టి దేవుణ్ణి మనము ఆరాధించకూడదు. ఆయన ప్రభావం అని చెబుతున్నాడు. ఏమండి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠిత మగుల ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుటి మనం అందరం కూడా ఏం చేయాలట? సాగిలి పడాలి. ఇక 14వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుదాం. చివరిగా 14వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదట, అయితే తుదక ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతుంది? మరణానికి తీసుకుని వెళ్ళిపోయే మార్గం ఏంటంటే మానవ పద్ధతులు మనిషిని మరణానికి తీసుకుని వెళ్తాయి. మరి దైవోపదేశములు మనిషిని ఎక్కడికి తీసుకుని వెళ్తాయి? నిత్య జీవానికి తీసుకుని వెళ్తాయి. కనుక మానవ పద్ధతులను పక్కన పెట్టాలి, దైవ పద్ధతులను మనం అందరం అనుసరించాలని, దైవ పద్ధతులను అనుసరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడని, ఆయన సకల ఐశ్వర్యము కలిగి ఉన్నాడని, బుద్ధి జ్ఞానము ఆయనలోనే గుప్తములై ఉన్నవని మనం అందరము క్రీస్తుని తెలుసుకోవాలని, మనకి ఎదురవుతున్నటువంటి తప్పుడు బోధలు ఏమున్నాయో, వాస్తవమైనటువంటి బోధలు ఏమైతే ఉన్నావో వాటిని మనం అనుసరించాలి. వాటిని అనుసరిస్తూ మనము క్రీస్తు పక్షాన పోరాడాలి, ప్రయాసపడాలి, శ్రమను అనుభవించాలి. ఇలా పౌలు గారు గురువుగా మాదిరిగా పోలి నడుచుకున్నారు కనుక ఇలా పౌలు గారిని బట్టి ఏ సంఘాలు ఏ బోధలు అయితే వెళ్తున్నాయో వారందరినీ మనం అనుసరించాలని ఈ ఉదయకాల సమయంలో వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి.
ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను కుటుంబ ప్రార్థన ద్వారా అనుగ్రహించి కొలసీ పత్రిక 2వ అధ్యాయం ద్వారా ధారాళంగా మీరు మాతో మాట్లాడారని విశ్వసిస్తున్నాం దేవా తండ్రి. ఈ పరిచయని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధుల్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఏవైతే నాయన కొదువుగా, ఇబ్బందిగా, సమస్యగా ఉన్నాయో ప్రభా, అవన్నీ నాయన నీ బిడ్డలకి అనుకూలంగా, ఆశీర్వాదంగా మార్చండి. అలాగే ప్రభా, నీ బిడ్డలు నాయన పాపాన్ని వదిలి పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయాలు తెచ్చండి తండ్రి. నిరంతరం మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి సహవాసంతో నీ బిడ్డలు మీ అందుండి ఆనందించడానికి సహాయాలు తెచ్చండి. అట్టి మార్గాలు, అట్టి అనుభవాల్ని, అట్టి నాయన భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి తండ్రి. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలు, సంఘ బిడ్డలు, పరిశుద్ధులు, సేవకుల కుటుంబాలు, పెద్దల కుటుంబాలు, పురుషుల కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి. వ్యయ ప్రయాసాలతో ప్రభావ నీ బిడ్డలు ఈ దినాన్ని ప్రారంభించారు. దీనిని ఆనందంతో, సంతోషంతో ముగించడానికి మీ సహాయాలు అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి, దీని మనకు కావాల్సిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసు, మారు మనసును మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.